హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే క్యారెట్ ఎగ్ రైస్ రెసిపీ అండి. కేవలం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ పూట హడావుడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. మనకి క్యారెట్లో ఎగ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడానండి. ఇది స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు చెక్క, 3 లవంగాలు వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కరివేపాకు, 2 ఇంచుల పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. 2 పెద్ద క్యారెట్లని తురుముకొని వేసుకోండి ఇలా సన్నగా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ క్యారెట్ని మరీ పూర్తిగా మగ్గించొద్దండి. కేవలం 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చిగా ఉంటేనే అక్కడక్కడ క్యారెట్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి లిటిల్ బిట్ కారం వేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దు, కొంచెం వేసుకోండి మీ టేస్ట్ బట్టి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇంకా గరం మసాలా కూడా అవసరం లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే. ఇందులోకి 2 గుడ్లని పగలగొట్టుకొని వేసుకోండి. మనకి 1 గ్లాస్ బియ్యాన్ని ముందుగానే ఉడికించి పెట్టుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. 2 క్యారెట్లు, 2 గుడ్లు 1 గ్లాస్ బియ్యానికి. అన్నం పొడిగా ఉడికించుకొని పెట్టుకోండి ముందుగానే. ఈ గుడ్లని కూడా చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చదనం ఏమీ లేకుండా పొడిగా అవ్వాలి మనకి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి గుడ్డంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఇందులోకి ముందుగానే ఉడికించుకున్నాం కదా మనం రైస్. నేను 1 కప్పు బియ్యాన్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి. నార్మల్ రైసే, కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఆ రైస్ ఇందులోకి వేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఉండలేమీ లేకుండా. కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడినంత. ఆల్రెడీ మనం క్యారెట్ మగ్గేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ ఈ రైస్లో. ఉండలేమీ లేకుండా రైస్ ఉండలు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ. ఇంకా లాస్ట్లో ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మనకి క్యారెట్ ఎగ్ రైస్ రెడీ. కావాలనుకుంటే అరబద్ద నిమ్మరసం వేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకుని మనకి క్యారెట్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.